మొన్నటి వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య పలానా వాళ్ళు చేశారని చెప్పి తెలుస్తూనే ఉంది. ఎందుకంటే హంతకులు మొత్తం ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఒకానొక దశలో సవాళ్లు కూడా విసిరారు. ఇదంతా ఒక ఎత్తు. రక్త సంబంధికులే రాజకీయంగా ఆయన్ని అడ్డు తొలగించుకునేందుకు చంపేశారు అంటూ వైఎస్ షర్మిలారెడ్డి గారు, వైఎస్ సునీతారెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చేశారు. ఏంటమ్మా ఈ పరిణామం? అసలు అది ఆ పాయింట్ మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వివేక్ మొన్న నాతోనే చెప్పాడు, ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది, నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోతాను, ఇంక పులివెందులు వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు అనమాట. అంతేకాకుండా ఆరోగ్యం కూడా అప్పుడే స్టెంట్ వేసుకున్నారు. ఇంకా అంటే హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. అయితే తను అవినాష్ కోసం ఎంత ప్రయాసపడింది వాళ్ళే చెప్పారు నాకు. ముందు రోజు రాత్రి 12 వరకు అక్కడ ఏదో ఒక ఊర్లో కొంచెం పంచాయతీలు చేయాల్సి ఉంటే పంచాయతీ చేసి అందరూ అవినాష్కు సపోర్ట్ చేయాలి, మనం ఎట్లయినా అవినాష్ని గెలిపించుకోవాలి అని చెప్పి వచ్చినాడు అని చెప్పి వాళ్ళే చెప్పారు నాకు. అంతేకాకుండా తను ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి ఇంకా ఉండాలని ఆశ లేదు. నాకు ఇట్లా అనుమానం ఎందుకు వచ్చింది, ఆ అబ్బాయి చేయలేదని, అవినాష్ చేయలేదని ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానంటే, ఆ సంఘటన ఎప్పుడు కరెక్ట్గా జరిగిందో టైం నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ పొద్దున నా తమ్ముడు, పెద్ద తమ్ముడు సుధీకర్ నాకు ఫోన్ చేశాడు. అక్క, అన్న ఈజ్ నో మోర్. ఏమైంది అన్న అంటే, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారు అని అన్నాడు. అంటే అప్పుడే స్టంట్ వేసుకొని పోయినాడు కదా, సరిగా కేర్ఫుల్గా లేడేమో అని అనుకున్నాను నేను. అనుకుని మరి నేను సౌభాగ్యోదయం దగ్గరికి వస్తున్నాను అన్న. అంటే లేదు, మేము అప్పుడే బయలుదేరుతున్నాము, నువ్వు సెపరేట్గా వచ్చేసేయి అని చెప్పాడు. నేను బయలుదేరిన కాసేపటికి విజయోదన ఫోన్ చేసింది. చేసి అవినాష్ ఫోన్ చేసినాడు, ఇది హార్ట్ అటాక్ లాగా లేదు పెద్దమ్మా, ఎవరు చంపినట్టున్నారు అని అన్నాడు అని నాకు చెప్పింది. ఓకేమ్మా. అందుకని నాకు అంటే అవినాష్కు ముందు తెలుసు అనే సంగతి నేను ఒప్పుకోను. ఓకే, ఎందుకంటే వైఎస్ విజయమ్మ గారే చెప్పారు కాబట్టి. మా ఇంట్లో వాళ్ళే కదా, నాకెందుకు అబద్ధాలు చెప్తారు. అవునమ్మా.